ఎంతో మంది పానీపూరిని లొట్టలేసుకుంటూ తింటారు. రోజు సాయంత్రం అయితే చాలు పానీపూరి ఫుడ్ ట్రక్కుల వద్దకు ఆహార ప్రియులు క్యూ కడుతూ ఉంటారు. ఫుడ్ ట్రక్ నుంచి ప్లేట్ పానీపూరి కొనగానే ఓ మహిళకు కోపం కట్టలు తెంచుకుంది. ఆమె ఏడుస్తూ బిగ్గరగా అరవడంతో ఫుడ్ ట్రక్ నిర్వాహకుడు బెత్తరపోయాడు. ఆ మహిళ అంతటితో ఊరుకోకుండా నడి రోడ్డుపైన కూర్చొని నినాదాలు చేసింది. వాహనాలు ట్రాఫిక్‌ను స్తంభింపచేసింది. ఇంతకీ ఏమైంది? ఆమెకు కోపం ఎందుకొచ్చింది? తప్పు ఎవరిది? పానీపూరి గురించి ఎన్నో సరదా వార్తలను, వీడియోలను మనం చూసాం. దాని తయారీలోని లోపాలను ఎత్తి చూపే కంటెంట్ కూడా మన కళ్ళబడింది. అయితే వీటన్నిటికీ భిన్నమైన షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రం వడోదర నగరంలోని సుర్సాగర్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ పానీపూరి తినేందుకు సుర్సాగర్ ఏరియాలోని ఒక ఫుడ్ ట్రక్ వద్దకు వచ్చింది. ప్లేట్ పానీపూరి ఇవ్వమంటూ రూ. 20 ఇచ్చింది. డబ్బు తీసుకొని 4 పానీపూరీలను ఫుడ్ ట్రక్ నిర్వాహకుడు ఇచ్చాడు. దీంతో ఆ మహిళకు కోపం వచ్చింది. ఒక్క ప్లేట్లో 6 పానీపూరీలు ఇవ్వాలి కదా అని అతన్ని నిలదీసింది. పానీపూరి తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయని, అందుకే పానీపూరీల సంఖ్యను తగ్గించానని ఫుడ్ ట్రక్ నిర్వాహకుడు బదులిచ్చాడు. అయినా ఆమెకు కోపం తగ్గలేదు. దీంతో పక్కనే ఉన్న రోడ్డు మధ్యలోకి వెళ్లి కూర్చుంది. పానీపూరి విక్రేతకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. आणि मोरे मोरा 20 रुपए की 6 भी देता है, वो मेरे को कम देता है और मैं मेरे साथ झगड़ा करता है। मतलब इसकी लारी बंद करवा दो, बस बस इसकी लारी बंद करवा दो। मेरे को इसकी लारी नहीं चाहिए यहाँ पे। పానీపూరీలు తక్కువ సంఖ్యలో ఇచ్చాడంటూ అరిచింది. అతడి ఫుడ్ ట్రక్ను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. ఆ మహిళ సృష్టించిన రభస వల్ల వాహనాల ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు ఎంత చెప్పినా రోడ్డుపై నుంచి కదలలేదు. దీంతో చివరకు పోలీసులకు స్థానికులు సమాచారం చేరవేశారు. పోలీసులు వచ్చాక కూడా తన డిమాండ్ను వినిపించడాన్ని ఆమె కంటిన్యూ చేసింది. పట్టు వీడేందుకు నిరాకరించింది. రూ. 20కి 6 పానీపూరీలు ఇవ్వాల్సిందే అంటూ భీష్మించింది. కేవలం పానీపూరీల కోసం వాహన ట్రాఫిక్కు ఎంతో మంది ప్రజలకు ఇబ్బంది కలిగించడం సరికాదని ఆ మహిళకు పోలీసులు హితవు పలికారు.